ముస్లింల సంఘాల మహాధర్నాకు వైఎస్ఆర్సీపీ మద్దతుగా నిలిచింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు ప్రకటన చేయాలని ముస్లిం సంఘాల డిమాండ్ చేస్తున్నారని, పార్లమెంట్లో కూడా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని. టీడీపీ పాలనకు బ్రిటిష్ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. సిఐకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత వైఎస్ జగన్దేనని, జగన్ చేసినట్టు దమ్ముగా చంద్రబాబు చేయగలరా అని ప్రశ్నించారు పేర్ని నాని. 40 ఏళ్ల అనుభవం అని చెప్పడం కాదు, ఆచరణలో చూపాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. రాజకీయ అవసరాల కోసం ఓటు ద్వారా లేదా మతాన్ని రెచ్చగొట్టి తద్వారా ఓటు అనే ఒక ఆయుధంతో రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఉన్నటువంటి రాతల్ని కూడా లేదా భారతదేశంలోని ప్రతి పౌరుడికి నాడు పెద్దలు కలగజేసినటువంటి నమ్మకాన్ని కానీ తూట్లు పొడుస్తూ ప్రజలిచ్చిన అధికారం మాటున ప్రార్థనా మందిరాల్లోకి లేదా మత సాంప్రదాయాల్లోకి లేదా వ్యక్తుల యొక్క ఇళ్లలోకి జొరబడే ప్రయత్నాల్ని ప్రభుత్వాలే చేస్తుంటాయి. ఇవాళ ఆ ప్రయత్నాలు ఎవరెవరైతే చేసేటువంటి ప్రభుత్వానికి అండగా సాయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ ఈ వేదిక గట్టిగా ప్రశ్నించడం కోసం ఈరోజు జరిపే ఒక నిరసన కార్యక్రమే ఇవాళ ఈ ధర్నాగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ హైందవుడిగా నేను జన్మించి హైందవ మతాన్ని నేను ఆచరిస్తున్నప్పటికి కూడా రంజాన్ మాసంలోనో లేదా ఈద్ రోజు రంజాన్ పండగ రోజు లేదా జరిగేటువంటి ఆ ప్రార్థనా కార్యక్రమాల్లో ఒక రాజకీయ నాయకుడిగా పాల్గొన్నప్పుడు ఉన్నటువంటి భయాల్లో చెప్పేటువంటి మాట కేవలం పాపం చేయటం మాత్రమే కాదు, పాపాలు చేస్తున్న వ్యక్తికి అండగా ఉన్న, పాపాలు చేస్తున్నటువంటి పాపాత్మలకి అండగా ఉన్నా లేదా కళ్ళు మూసుకుని చూస్తూ ఉన్నా కూడా పాపాత్ముడి కిందే లెక్క అనేది ఖురాన్లో చెప్తుందనేది ప్రతి భయాల్లో కూడా చెప్తారు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక భిన్న మతాల సంస్కృతిలో దేవుణ్ణి కొలిచే మతం ఏదైనా లేదా మనం నమ్ముకునేటువంటి దేవుడు ఎవరైనా కానీ భారతదేశంలో దశాబ్దాలుగా అన్ని మతాల వారు అన్నదమ్ముల వలె కలిసి బతుకుతున్నటువంటి ఈ దేశంలో ఇవాళ మతం పేరుతో కులం పేరుతో రెచ్చగొట్టి రాజకీయాలు పబ్బం గడుపుకోవాలి, అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అంటే బ్రతికున్నంతకాలం లేదా భూమి ఉన్నంతకాలం అధికారం మా చేతిలో ఉండాలనేటువంటి పాపపు ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ఇవాళ 2024 వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది కూడా ఇవాళ మనం ఖచ్చితంగా గుర్తించి తీరాలి. ఇవాళ దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి 4 లోక్సభ సభ్యులు కానీ లేదా రాజ్యసభలో ఉన్నటువంటి మా రాజ్యసభ సభ్యులు కానీ 600 అయినా మా రాజకీయం కానీ లేదా మా పరిస్థితుల తలకిందైనా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చేసి తీరుతుంది అని చెప్పనేది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకే కాదు భారతదేశంలోని ప్రతి మహమ్మదీ సోదరుడికి కూడా మా విజ్ఞప్తిగా మా మాటగా తెలియజేస్తూ ఖచ్చితంగా భారతదేశాన్ని ఇవాళ కూటమిగా ఎన్డీగా ఏళ్తున్నటువంటి పెద్దలు ఈ మతాల్లో కులాల్లో ఇళ్లలో జొరబడేటువంటి కార్యక్రమాన్ని కట్టిపెట్టమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.